Hey buddies, welcome to another Sick Tutor. This is Jatin. So I think you people are doing great. So మనం ఈరోజు టైప్స్ ఆఫ్ రీజనల్ అనస్థీషియా గురించి డిస్కస్ చేద్దాం. సో దేర్ ఆర్ మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ రీజనల్ అనస్థీషియా. సో ఇందులో రీజనల్ అనస్థీషియా టైప్స్ ఏంటంటే స్పైనల్, ఎపిడ్యూరల్ అండ్ ఆబ్లాక్స్. సో స్పైనల్కి వచ్చేసరికి మనం ఒక ఇంజెక్షన్ అనేది స్పైనల్ ఫ్లూయిడ్లో ఇస్తాం సో దట్ మన అంబలికస్ కింద ఉన్న రీజన్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది. అండ్ ఏదైతే అంబలికస్ కింద ఉన్న సర్జరీస్కి మనం దీన్ని యూజ్ చేస్తాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎపిడ్యూరల్ అనస్థీషియా, ఒక క్యాథెటర్ అనేది ఎపిడ్యూరల్ స్పేస్లో ప్లేస్ చేస్తాం సో దట్ కంటిన్యూస్గా కానీ ఇంటర్మీడియట్గా కానీ మనం డోసెస్ అనేది ఇచ్చుకోవచ్చు. సో దీన్ని మెయిన్గా లేబర్ సర్జరీస్కి ఇంకా కొన్ని సర్జరీస్కి అయితే మనం యూజ్ చేస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నర్వ్ బ్లాక్స్ అనేది ఒక స్పెసిఫిక్ టార్గెట్ రీజన్ని బ్లాక్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఆ రీజన్కి ఏవైతే నర్వ్స్ వెళ్తున్నాయో ఆ నర్వ్స్ని బ్లాక్ చేస్తాం. సో పేషెంట్కి పెయిన్ అనేది తెలియదు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టైప్స్ ఆఫ్ రీజనల్ అనస్థీషియా. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.